బీసీలను పచ్చగా మోసం చేయడానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అలవాటైపోయింది ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఓట్లప్పుడు ఒకటి, ఓట్లు అయిపోయిన తర్వాత ఒకటి. పల్లెకిలు మోయడానికి మాత్రమే పనికొచ్చిన తప్ప ఆ పల్లెకిలో కూర్చునే పెట్టాలి, వీళ్ళు కూడా పక్కన కూర్చుని పెట్టుకోవడం కూడా సోయలేదు. అడుక్క తినే పరిస్థితి తీసుకొచ్చారు. తమిళనాడు మాదిరిగా చట్టబద్ధత కల్పిస్తేనే మనకు రేపటి నాడు కోర్టుకు పోతే ఎట్లా అంటే, ఇప్పుడు లీక్ వస్తుంది, ఇవాళ పేపర్లు వచ్చింది, ఎల్లుండి రేపు క్యాబినెట్ సమావేశం, ఈరోజు పేపర్ల ఒక జియో ఇష్యూ చేస్తారని. ఒక జియో మీద ఒక రిజర్వేషన్ అనేది ఈ దేశంలో ఎక్కడైనా జరుగుతుందా? ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న తర్వాత, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న తర్వాత ఒక జియో, ఈ రాష్ట్రం ఇచ్చిన జియో నడుస్తుందా? ఈ రాష్ట్రంలో లీగల్ సెల్ లేదా? లా ఆఫీసర్ లేడా? రిటైర్డ్ జడ్జిలు లేరా అడగడానికి? కామారెడ్డి డిక్లరేషన్లో 40 అంశాలు ఉన్నాయి. ఏ ఒక్కదానికన్నా డిక్లరేషన్, ఏ ఒక్కదానికన్నా జియో ఇష్యూ అయిందా? 3 లక్షలు గొర్రెలకు డబ్బులు వేస్తామన్నారు, మున్నూరు కార్పొరేషన్ అన్నారు, ముద్రాలను ఏ గ్రూపులు అన్నారు, ఎంబీసీకి